ఈ రోజైతే నేను బోటి కర్రీ అయితే చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా చాలా అంటే చాలా బావుంటుంది. మా ఇంట్లో మా వారు, పిల్లలు, నేను చాలా ఇష్టంగా తింటాము. చేయడం అయితే చాలా కష్టమండి. కానీ చేసాక మాత్రం వండితే చాలా రుచిగా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది బోటి చేయడం అయితే రాదు గానీ, నాకు కర్రీ అయితే చాలా ఇష్టం అంటారు. ఏమీ లేదండి, మనం నేర్చుకుంటే కనుక చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ ఇష్టమైంది తినాలి అంటే కష్టపడాలి కదండీ! మరేం చేస్తాం, కష్టపడలేనిదే కర్రీ అయితే రాదు కదా! కూరైతే నేను మీతో మాట్లాడుతూనే కూర వండేసాను. ఆనియన్ ఏగిపోయాక, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు ఏగిపోయాక మాంసం కూడా ఏసేసి అది కూడా 4 విజిల్లు పెట్టాను. తర్వాతయితే ఉప్పు, కారం వేసుకొని మనకి సరిపడ్డ పులుపు వేసుకొని ఇంట్లో తయారు చేసిన మసాలా వేశానండి. ఒక 10 నిమిషాలు సిమ్‌లో పెట్టుకున్నాను. చక్కగా అయితే కూరైతే రెడీ అయిపోయింది. చూసారా ఎలా వచ్చిందో? మీరొండాక మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.